అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తం గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అంటే ఆ సమయంలో లేవడం వల్ల మనకి మంచి ఫలితాలు కలుగుతాయి, మనం మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తాము, ఆ సమయంలో పూజ చేయడం ఎంతో మంచిది అని చెప్పి. కానీ బ్రహ్మముహూర్తం ఎలా వచ్చింది, బ్రహ్మముహూర్తానికి ఆ పేరు ఎలా వచ్చింది, బ్రహ్మముహూర్త సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, అసలు బ్రహ్మముహూర్తంలో మనం ఎలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ఇస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఎవరికి ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివహోం ఛానల్. పూర్వం కాలాన్ని గడియలలో లెక్కించేవారు. ఒక గడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అంటే 2 గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలకు ఒక ముహూర్తం అని అంటారు. ఒక పగలు ఒక రాత్రిని కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అని అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయంకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దీనిని బ్రహ్మముహూర్తం అని అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మముహూర్తం. ఈ ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వడానికి 98-48 నిమిషాల మధ్య కాలం ఇది. నిజానికి తెల్లవారుజామున 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయంకి 2 గడియల ముందు కాలాన్ని అంటే 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురి ముహూర్తం అని, ఆసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మముహూర్తానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి చాలామంది నూతన గృహ ప్రవేశానికి ఈ సమయంలోనే ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవునికి మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది. మన పురాణ గాథల ప్రకారం చూసుకుంటే బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు వినతకు జన్మించిన వాడు అనరుడు. ఈయన గరత్మంతుడి సోదరుడు. ఇంకా అనరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అన్నం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవి భూలోకనం మొదటగా కనిపించిన కాలంనే బ్రహ్మముహూర్త కాలం అంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు గ్రహాలు కానీ చెడు చేయలేవు అని అనరుడికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతుంది. ఈ బ్రహ్మముహూర్త కాలంలో చదివే చదువు, చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. మరి బ్రహ్మముహూర్తం సమయంలో ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్థులకు, ధ్యానం జపతపాదులు చేయువారికి ఇది చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తూ ఉంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్ల కాగితంలా, జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి రాగద్వేషాలు ఇష్టాలు లేని సమయం. ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అలా తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు హిమాలయాలో ధ్యానంలో ఉంటూ వారి తపోశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలను నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్ళు. చల్లని నీటితో తలస్నానం చేస్తే చాలా మంచిది. దీంతో మెదడు, కళ్ళు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడడం వలన మనసు త్వరగా భగవద్ధ్యానంలో ఏకాగ్రత కుదుర్చుకుంటుంది. బ్రహ్మముహూర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం చెప్పిస్తారు. ఎప్పుడైతే మన నాసిక రంధ్రాలలో శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. తెలుసుకున్నారు కదండి బ్రహ్మముహూర్తం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. ఇలాంటి మంచి ముహూర్తాన్ని మనం కోల్పోతున్నాము నిద్ర వల్ల. చాలామందికి ఈ సమయంలో నిద్ర లేవడం కుదరకపోవచ్చు ఈ బిజీ లైఫ్ వల్ల. కానీ కుదిరిన వారు మాత్రం తప్పకుండా ఈ సమయాన్ని వృధా చేయకుండా మంచిగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోలో అనిపించింది ఏంటి అన్న కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
ఎవరైనా కొత్తగా కనుక మా ఛానల్ చూసి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.